నమస్కారం, ఇది టెక్ ఎక్స్ప్లెయిన్డ్ తెలుగు. ఈ ఛానల్లో కామన్ మ్యాన్ కోసం మన చుట్టూ ఉన్న టెక్నాలజీని సింపుల్ గా, ఈజీగా తెలుగులో తెలుసుకుందాం. మన ఇంట్లో స్విచ్ ఆన్ చేస్తే వెంటనే లైట్ వెలిగిపోతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, టీవీ ఆన్ అవుతుంది. ఇది ప్రతిరోజు జరుగుతూనే ఉంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఆ లైట్ వెనుక ఉన్న కరెంట్ ఎక్కడి నుండి వస్తుంది? ఎలా అంత దూరం ప్రయాణించి మన ఇంటి చిన్న బల్బుని వెలిగిస్తుంది? కానీ ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ అనే పదమే లేకపోయింది. మనుషులు ఈ శక్తిని ఎలా కనుగొన్నారు, దాన్ని ఎలా కంట్రోల్ చేయడం నేర్చుకున్నారు? రండి, మనం కాలంలో వెనక్కి ప్రయాణం చేద్దాం. ఎలక్ట్రిసిటీ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. 1800 సంవత్సరం ఇటలీలోని ఒక చిన్న ప్రయోగశాలలో అలెసాండ్రో వోల్టా అనే శాస్త్రవేత్త కాపర్ మరియు జింక్ ప్లేట్స్ ను ఉప్పు నీటిలో తడిసిన వస్త్రాలతో క్రమంగా పేర్చుతున్నాడు. అది సాధారణ ప్రయోగంలా కనిపించింది. కానీ అక్కడే ఒక అద్భుతం పుట్టింది. ఇదే ప్రపంచపు మొదటి బ్యాటరీ, వోల్టైక్ సెల్. ఈ బ్యాటరీతో కంటిన్యూస్ కరెంట్ మొదటిసారి జనరేట్ అయింది. వరల్డ్ లో ఉన్న ప్రతి మెటీరియల్ చిన్న చిన్న ఆటమ్స్ తో తయారై ఉంటుంది. ప్రతి ఆటమ్ లో సెంటర్ లో న్యూక్లియస్ ఉంటుంది. దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతుంటాయి మరియు ఈ ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్ లో మూవ్ అవుతే దానినే మనం ఎలక్ట్రిసిటీ అంటాం. కానీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైనా మూవ్ అవ్వవు. వాటిని మూవ్ చేయడానికి ఒక రీజన్ కావాలి. ఇక్కడే జింక్ మరియు కాపర్ మధ్య డిఫరెన్స్ వస్తుంది. జింక్ కి తన ఎలక్ట్రాన్స్ ఈజీలీ ఇవ్వాలనే నేచర్ ఉంటుంది. కాపర్ కి వాటిని యాక్సెప్ట్ చేయాలనే నేచర్ ఉంటుంది. అందుకే సాల్ట్ వాటర్ లో తడిసిన క్లాత్ మధ్యలో ఉన్నప్పుడు జింక్ ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చి వైర్ ద్వారా కాపర్ ప్లేట్ వైపు ట్రావెల్ చేస్తాయి. సాల్ట్ వాటర్ లో ఉన్న అయాన్స్ లోపల చార్జ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ ఎలక్ట్రాన్ ఫ్లోకి పాత్ ఇస్తాయి. ఇలా ఒక డైరెక్షన్ లో కంటిన్యూస్లీ జరిగే ఎలక్ట్రాన్ ఫ్లోనే ఎలక్ట్రిసిటీ. మరియు ఈ ప్రాసెస్ జింక్ పూర్తిగా యూజ్ అయిపోయే వరకు కొనసాగుతుంది. ఇదే ఫస్ట్ టైం హ్యూమన్స్ కెమికల్ ఎనర్జీని కంట్రోల్డ్ గా ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయగలిగిన మూమెంట్. ఒక చిన్న ఆవిష్కరణ, కానీ ఇది భవిష్యత్తు మొత్తం వెలిగించింది. 20 సంవత్సరాల తరువాత హాన్స్ క్రిస్టియన్ ఓర్స్టెడ్ అనే డెన్మార్క్ శాస్త్రవేత్త ఒక అద్భుతాన్ని గమనించాడు. అతను బ్యాటరీతో ఒక వైర్ కలిపి దాని పక్కన మ్యాగ్నెటిక్ కంపాస్ ఉంచాడు. కరెంట్ ప్రవహించగానే కంపాస్ సూది కదిలింది. ఇది మొదటిసారి ఎవరికైనా తెలిసింది. ఎలక్ట్రిసిటీ క్యాన్ క్రియేట్ మ్యాగ్నెటిజం. అంటే విద్యుత్ మరియు అయస్కాంతం మధ్య ఒక బంధం ఉంది. ఆ రోజు నుండి సైన్స్ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, ఎలక్ట్రిసిటీతో మ్యాగ్నెటిజం పుడితే మ్యాగ్నెటిజంతో ఎలక్ట్రిసిటీ పుడదా? ఇదే ప్రశ్న మైకేల్ ఫారడే మనసులో మెరుపులా మెరిసింది. అతను ఒక కాయిల్ తీసుకుని దానిలో ఒక మ్యాగ్నెట్ ని కదిలించాడు. ఆ వెంటనే మీటర్ సూది కదిలింది, కరెంట్ జనరేట్ అయింది. ఈ ఆవిష్కరణే ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇక్కడే మొదలైంది. జనరేటర్స్, మోటార్స్, టర్బైన్స్ అన్నీ పనిచేసే సూత్రం. ఫారడేస్ ఎక్స్పెరిమెంట్ ఎలక్ట్రిసిటీ ప్రపంచానికి కొత్త దిశ చూపింది. ఫారడే చేసిన చిన్న ప్రయోగం ఈ రోజు మహావిద్యుత్ కేంద్రాలుగా మారింది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేక రకాలుగా ఉత్పత్తి అవుతుంది. హైడ్రో పవర్, థర్మల్ పవర్, న్యూక్లియర్ ఎనర్జీ, విండ్ టర్బైన్స్, సోలార్ ప్యానెల్స్. కానీ ఒకే ప్రిన్సిపల్ అందరిది ఒకటే. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అక్రాస్ కాయిల్ జనరేట్ ఎలక్ట్రిక్ కరెంట్. ఫారడే చూపించిన దారిలోనే మన సివిలైజేషన్ ముందుకు నడుస్తోంది. ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన తర్వాత పవర్ ప్లాంట్స్ చాలా దూరంగా ఉంటాయి. అది ట్రాన్స్ఫార్మర్ల ద్వారా వోల్టేజ్ పెంచి మైల్స్ దూరం ప్రయాణిస్తుంది. ట్రాన్స్మిషన్ టవర్స్ మీదుగా అది నగరాలకు చేరి తిరిగి వోల్టేజ్ తగ్గించి మన ఇళ్లలోకి వస్తుంది. ప్రతి లైట్ బల్బ్ వెలిగినప్పుడు మనకు తెలియకపోయినా వోల్టా, ఓర్స్టెడ్, ఫారడే ఆలోచనలు పనిచేస్తున్నాయి. ఎలక్ట్రిసిటీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. వోల్టేజ్ అంటే నీటి ట్యాంక్ లో ఉన్న ఒత్తిడి లాంటిది. ఇది కరెంట్ ను తోస్తుంది. కరెంట్ అంటే పైపులో ప్రవహించే నీటిలా ఎలక్ట్రాన్ల ప్రవాహం. ఎలక్ట్రిసిటీ వ్యవస్థ యొక్క హృదయం. ఎలక్ట్రిసిటీ 2 రకాలుగా ఉంటుంది, ఏసీ మరియు డీసీ. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్, ఒకే దిశలో ప్రవహించే కరెంట్. బ్యాటరీల్లో మనం ఉపయోగిస్తాం. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, దిశ మారుతూ ఉంటుంది. మన ఇళ్లకు వచ్చే విద్యుత్ ఇదే. ఎందుకంటే ఏసీని లాంగ్ డిస్టెన్సెస్ కి తక్కువ నష్టంతో పంపించవచ్చు. ఏసీ పవర్ సప్లైలో ప్రధానంగా 2 టైప్స్ ఉంటాయి. అవి సింగిల్ ఫేజ్ పవర్ మరియు 3 ఫేజ్ పవర్.
టూ ఫేజ్ సిస్టమ్ కూడా థియోరిటికలీ ఉంటుంది, కానీ దానికి లాట్స్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉండటం వల్ల ప్రాక్టికల్ యూజ్ లో అది ఫాలో చేయరు. అందుకే ఈ ఇమేజ్ లో మనం సింగిల్ ఫేజ్ మరియు 3 ఫేజ్ సిస్టమ్స్ మాత్రమే. సాధారణంగా స్మాల్ హోమ్స్ లో ఉపయోగించే పవర్ సిస్టమ్. ఇందులో ఒకే ఒక పవర్ లైన్ ఫేజ్ ఉంటుంది. ఈ పవర్ తో బల్బ్, ఫ్యాన్, టీవీ, రెఫ్రిజిరేటర్, బేసిక్ అప్లయన్సెస్ లాంటి వాటిని నడపవచ్చు. కానీ ఇది హై లోడ్ లేదా హెవీ మషీన్స్ కి సూటబుల్ కాదు. అందుకే దీనిని బేసిక్ పవర్ సప్లై అని అంటారు. ఇప్పుడు 3 ఫేజ్ పవర్ వైపు చూద్దాం. 3 ఫేజ్ సప్లైలో 3 పవర్ లైన్స్, 3 ఫేజెస్ ఉంటాయి. దీనివల్ల మోర్ పవర్ కెపాసిటీ లభిస్తుంది. ఈ పవర్ సిస్టమ్ ని ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, హెవీ మోటార్స్, కంప్రెసర్స్, మషీన్స్ లో ఉపయోగిస్తారు. లోడ్ ఎక్కువ ఉన్నా కూడా పవర్ సప్లై స్మూత్, బ్యాలెన్స్డ్ మరియు కంటిన్యూస్ గా ఉంటుంది. ఈ ఇమేజ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 24 అవర్స్ కంటిన్యూస్లీ ఓఎన్ లో ఉందని అనుకుందాం. 9 వాట్ బల్బ్ 24 అవర్స్ పనిచేస్తే 9W టైమ్స్ 24H సమానము అవుతుంది. అంటే ఇది 0.216 కిలోవాట్ గంటలు పర్ డే. సింపుల్ గా చెప్పాలంటే 0.216 యూనిట్స్ పర్ డే ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్ చేస్తుంది. ఇదే బల్బ్ ఒక నెల మొత్తం అంటే 30 డేస్ ఉపయోగిస్తే 0.216 టైమ్స్ 30 సమానము 6.48 కిలోవాట్ గంటలు పర్ మంత్. అంటే నెలకి 6.48 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కాస్ట్ చూద్దాం. అజ్యూమ్ చేయండి 1 యూనిట్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ సమానము 30 రూపాయలు. అప్పుడు 6.48 టైమ్స్ 30 సమానము 194 రూపాయలు మరియు 40 పైసలు అవుతుంది. అంటే ఒక 9 వాట్ బల్బ్ రోజుకు 24 అవర్స్ ఓఎన్ లో ఉంటే నెలకి సుమారుగా 195 రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. ఇకపై మీరు లైట్ ఆన్ చేసినప్పుడు అది కేవలం ఒక బల్బు వెలుగు మాత్రమే కాదు, వోల్టా బ్యాటరీతో ప్రారంభమై ఓర్స్టెడ్ మ్యాగ్నెటిజం, ఫారడే ఇండక్షన్ తో విస్తరించిన శాస్త్ర ప్రయాణం ఫలితం. ఆ ఆలోచనల మీదే ఈ రోజు మన పవర్ ప్లాంట్స్, గ్రిడ్స్, ట్రాన్స్ఫార్మర్స్ నిలబడి ఉన్నాయి. వేలాది ఇంజనీర్ల కృషి కలిసి ఈ వెలుగును మన ఇంటి వరకు తీసుకొచ్చింది. అలాగే 1 యూనిట్ కరెంటు కూడా తయారవ్వడానికి కోల్, వాటర్, గ్యాస్, ఫ్యూయల్, భారీ యంత్రాలు, మ్యాన్ పవర్ వంటి ఎన్నో వనరులు ఖర్చవుతాయి. అందుకే ఎలక్ట్రిసిటీని సేవ్ చేయడం అంటే కేవలం మీ డబ్బు ఆదా చేయడం కాదు, ప్రకృతి వనరులను, భవిష్యత్తును కాపాడటం కూడా. Save power, save resources, save future.